ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన వర్తమానం మీకు అందించాలి. కొన్నిసార్లు మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తారు, పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు తిమోతికి రాసిన పత్రికలో స్త్రీలు మౌనంగా ఉండాలి, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలి, మరి ఉపదేశించటకైనా పురుషుని మీద అధికారం చేయటకైనా ఆమెకు సెలవియను. ఇది 1 తిమోతి 2వ అధ్యాయం 11 నేను చదువుతున్నాను. మొదట ఆదామును తర్వాత అవ్వను నిర్మింపబడిన గారా, మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడాను అని ఇలాంటి వాక్యాలు మీరు చూసినప్పుడు మీకు అనుమానం కలుగుతుంది. ఏంటి పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు మౌనంగా ఉండాలంటే మరి ఏంటి? జాయచరణమ్మ ఒక పెద్ద సంఘాన్ని నడిపిస్తుంది, ఇది దేవుని పద్ధతిలో ఉందా అని ఒక అనుమానం సర్వసామాన్యంగా ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఆ అనుమానాన్ని చెదరగొట్టడానికి ఈరోజు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఈ వాక్యాన్ని మీకు అందిస్తున్నాను. స్త్రీలు మౌనంగా ఉండాలని ఒక ఆదేశం మీకు బోధిస్తే ఆ ఆదేశం పట్టుకొని చాలామంది దేవుని కార్యాలు చేయకుండా స్త్రీలు మౌనంగా అయిపోతారేమో అని ఆ వాక్యం ఎందుకు చెప్పబడిందని వివరించడానికి ఈరోజు ప్రభు నన్ను పురికొల్పినాడు. స్త్రీలు మౌనంగా ఉండవలెనా అనే ఒక ప్రసంగం ఇది. షుడ్ ఎ ఉమెన్ రిమైన్ సైలెంట్ ఇన్ ద చర్చ్? నేను ఈ వాక్యం గురించి ధ్యానించినాను, ప్రార్థన చేసినాను. దేవుడు నాకు బయలుపరిచిన కొన్ని సత్యాలు మీకు బోధించాలని మరి ఈరోజు సిద్ధపడి మీ ముందుకు వచ్చాను. షుడ్ ఎ ఉమెన్ రిమైన్ సైలెంట్ ఇన్ ద చర్చ్? మరి అపోస్తలుడైన పౌలు పలికే ప్రతి మాట కూడా అది ఆత్మతో కూడిందని మనకు తెలుసు. అది లేఖనాలన్నీ కూడా మనము చదువుతూ ఉన్నాం. కానీ పౌలు ఏ సందర్భంలో అన్నాడు, ఎందుకు అలాగ అన్నాడు, అది కూడా ఆలోచించాలి. పేతురు భక్తుడు తన పత్రికలు అంటున్నాడు, పౌలు చెప్పిన చాలా మాటలు తమ స్వనాశనమునకు కొందరు అపార్థము చేసుకున్నారని 2వ పేతురు గ్రంథం 3వ అధ్యాయం 15-16లో ఉంది. ఆ మాట ఒకసారి చదువుతాను. చాలామంది పౌలు యొక్క మాటలను అపార్థం చేసుకున్నారు. దే హ్యావ్ మిస్అండర్స్టూడ్ ద మెసేజ్ ఆఫ్ పాల్, ద వర్డ్స్ ఆఫ్ పాల్, అండ్ ఇట్ ఈస్ ఫర్ దేర్ ఓన్ డిస్ట్రక్షన్ అని పేతురు గ్రంథం 2వ పేతురు 3వ అధ్యాయము 15-16 నేను చదువుతున్నాను. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుని పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున ఆయన రాసినాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్టు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. అంటే మరి ఒరిజినల్గా ఉన్న వాక్యము పౌలు బోధించింది అనువాదంలో ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చినాయో మొత్తానికి ఇది సాతాను యొక్క గొప్ప ఆయుధంగా మారిపోయింది. స్త్రీలు మౌనంగా ఉండాలి, స్త్రీలు మౌనంగా ఉండాలి. ఒక కుటుంబంలో ఒక ఇంట్లో ఒక స్త్రీ మౌనంగా ఉంటే భరించరాము కదా. తల్లి మౌనంగా ఉంది, పిల్లలతో మాట్లాడడం లేదు, తన భర్తతో మాట్లాడడం లేదంటే ఇల్లంతా ఎంత చీకటిగా ఉంటుంది. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉంటే సంఘ కార్యాలు ఏ విధంగా జరగాలి? మరి పౌలు ఎందుకు అలాగ అన్నాడు? నేను చరిత్ర చదివినాను. కొరింథీ పత్రికలు కూడా ఉంది. 1 కొరింథీ 14వ అధ్యాయంలో చివరి భాగంలో దేవుడు అల్లరికి కర్తగాడు, ఏ గందరగోళము ఏ అల్లరి దేవుని యొద్ద నుండి రాదు. ఆయన సమాధానమునకు కర్తనే కానీ అల్లరికి కర్త కాడు అని చెప్తూ అన్య భాషలు మాట్లాడే క్రమం, ప్రవచించే క్రమం, 1 కొరింథీ 11వ అధ్యాయంలో ప్రార్థన చేసే క్రమం, పురుషులు స్త్రీలు ప్రార్థన చేసేటప్పుడు ఉన్న క్రమం, ఇవన్నీ బోధిస్తూ ఉన్నాడు. అయితే ఆనాడు స్త్రీల పరిస్థితి ఎలాగుంది, ఇది ఎవరిని ఉద్దేశించి మరి పౌలు సంబోధిస్తున్నాడు? ఆ కొరింథీ సంఘంలో చాలామంది వేశ్యా స్త్రీలు యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి సంఘములో చేర్చబడినారు. వారు నాగరికత లేని స్త్రీలు, చదువు లేని స్త్రీలు,
ఏ సంస్కృతి లేని స్త్రీలు, విద్య లేని వారు, అనాగరికులైన ఆ స్త్రీలను ఉద్దేశించి చెప్పినాడు. ఎందుకంటే వారి బాహ్య ఆ యొక్క మరి వస్త్రధారణ కూడా మగవారిని ఆకర్షించే రీతిగా, అంటే వారు 3-4 టైర్ల కొప్పులు వేసేదట ఆనాడు. ఆ కొరింథీ సభలో వచ్చిన మారు మనసు పొందిన వేశ్యా స్త్రీలు కొప్పు మీద కొప్పు 4 టైర్లు 5 టైర్లు వేసి హ్యాంగింగ్స్ అంటారు, జిగేలు అన్నట్టు వారి వస్త్రధారణ, జుంకీల్లాగా ఇలాగూ ఆభరణాలు అందు వేలాడ చేస్తూ వారు వచ్చి వాక్యం వినడానికి వచ్చి కూర్చున్నప్పుడు హృదయం మారింది కానీ వారి బాహ్య రూపం ఏం మారలేదు, వారి నాగరికతలో ఏ మార్పు రాలేదు. మారు మనసు పొందినారు. వాక్యం వినడానికి వచ్చి సంఘంలో కూర్చున్నప్పుడు వారు బొబ్బలు పెట్టడం, కేకలు వేయడం, ఒక చివరి నుండి మరి ఒక చివరిలో ఉన్న వారి పురుషులను గొప్ప శబ్దంతో పిలవడం, ఇలాంటి కేకలు అరుపులు సంఘంలో ఉన్నప్పుడు పౌలు ఆ సంఘాన్ని ఉద్దేశించి, స్త్రీలు మీరు మౌనంగా ఉండండి అంటే మీరు అల్లరి చేయొద్దని. కొన్నిసార్లు క్లాస్ టీచర్ అంటుంది కదా స్టూడెంట్స్ తోటి, ప్లీజ్ కీప్ సైలెంట్ అంటే జీవితాంతం నోటి మీద వేలు వేసుకొని ఉండడానిక కాదు. ఇక్కడ కొన్నిసారి పిల్లలారా మీరు మౌనంగా ఉండాలంటే మాట్లాడొద్దని అర్థం కాదు, ఆ సమయానికి వారు మౌనం పాటించాలని. కానీ నాకు దేవుడిచ్చిన గొప్ప జ్ఞాన హృదయం ఇచ్చి దీన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు కృపనిచ్చినాడు. దేవునికి స్తోత్రం. మరి నేను 1992లో దేవుని దర్శనాన్ని పొందుకొని సేవలో అడుగుపెట్టినప్పుడు చాలామంది నన్ను నిరుత్సాహపరిచినారు, స్త్రీలు సేవ చేయకూడదు. నాకు అర్థం కాలేదు. నేను పరిశుద్ధ గ్రంథం బాగా చదివినాను, పాత నిబంధన క్రొత్త నిబంధన చదివినప్పుడు కోకొల్లుగా స్త్రీలు ఎన్ని గొప్ప కార్యాలు దేవుని కొరకు చేసినారు, క్రీస్తు కొరకు ప్రకాశించిన స్త్రీలను నేను చూసినాను. దెబోరా, హుల్దా, మిరియం, రూతు, ఎస్తేరు, ఇలాంటి వారు ఎంత వీరకార్యాలు చేసిన స్త్రీలు ఉన్నారు. క్రొత్త నిబంధనలు వచ్చినప్పుడు కూడా మొట్టమొదటి ప్రత్యక్షత, పునరుద్ధాన ప్రత్యక్షత ఒక స్త్రీకే లభించిందని, ఇవన్నీ నేను చదివి చూసినప్పుడు నాకున్న ప్రతి అనుమానం అది కొట్టుకొని పోయిందండి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యం విడుదల కాగానే నాకు ఆ యొక్క భయాలన్నీ తొలగిపోయాయి. అందుకే గొప్ప ధైర్యంతో దేవుని సేవ చేయగలుగుతున్నాను. దేవుడు నాకు తోడున్నాడంటేనే దాని అర్థం 20 సంవత్సరాల నుండి ఈ సేవ కుంటుపడకుండా దేవుడు నాకు కావలసిన ఆత్మశక్తిని ఇచ్చి, అభిషేకాన్ని ఇచ్చి, కావలసిన ఆరోగ్యాన్ని ఇచ్చి, సహకారులను ఇచ్చి ఈ సేవను అభివృద్ధి పొందుతూ తెచ్చాడే కానీ ఎప్పుడు కూడా కుంటుపడలేదంటేనే మనకు అర్థమవుతుంది దిస్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఇది సంపూర్ణమైన దేవుని చిత్తం అని మనం తెలుసుకుంటున్నాం. ఇంకెవరిదో చరిత్ర కన్నా నా యొక్క సొంత చరిత్రనే చెప్తున్నాను. ఇక్కడ ఈరోజు ఈ సమూహంలో ఎవరైనా స్త్రీలు మేము సేవ చేయాలా, మేము మౌనంగా ఉండాలంటే, మరి పురుషులకు ఒకవేళ అలాంటి మనస్తత్వం ఉంటే వీరు స్త్రీలు, వీరు సేవ చేయకూడదు, వీరి మాటలు వినకూడదు అని అంటే ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండే మీకు జవాబు ఇవ్వాలని మరి నేను కోరుతున్నాను. ఒక శరీరంలో సగం భాగం పనిచేయకుంటే దాన్ని పక్షవాతం అంటారు. సంఘంలో సగటుగా ఉన్న స్త్రీలందరూ మౌనంగా ఉంటే ఆ సంఘానికే పక్షవాతం వచ్చినట్టని నాకు అనిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అండ్ ఇట్ ఇస్ ప్యారలైజ్డ్ బికాజ్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ వర్కింగ్. ఒక సైన్యం, యుద్ధానికి వెళ్ళే సైన్యం శత్రువును జయించాలంటే సగం మట్టుకు సైన్యం మౌనంగా ఉంది, ఏ పని చేయకుండా, అంటే వారి సామర్థ్యాన్ని వాడకుండా ఉంటే తప్పకుండా ఓడిపోతారు, ఆ సైన్యం గెలవదు. కాబట్టి శరీరంలోనైనా, ఒక గృహంలోనైనా, ఒక సైన్యములోనైనా సగటుగా పని చేయకుంటే ఏ విజయం మనం సంపాదించుకోలేం. మరి ఒక రోగికి ఆ జబ్బు నయం కావాలంటే ఆ రోగి ఎప్పుడు అనడు నాకు ఒక మేల్ డాక్టర్ వచ్చే ఇంజెక్షన్ ఇవ్వాలని. మేల్ కానీ లేడీ కానీ నా ప్రాణం దక్కితే చాలని అనుకుంటాడు కదా. ఆ డాక్టర్ ఒక స్త్రీ అయినందుకు
ఇంజెక్షన్ తీసుకోకుండా ఉండడు రోగి. హీ వాంట్స్ హిజ్ డిజీజ్ టు బీ క్యూర్డ్ అట్ ఎనీ కాస్ట్. ఈ చిన్న చిన్న ఉదాహరణలు మీకు అర్థం కావాలి. ఒక అగ్నిలో ఒకడు పడిపోయినాడు అనుకోండి, వాడు ఎట్టనైనా అగ్ని నుండి బయటికి రాగాలి. స్త్రీ అయినా పురుషుడైనా దాంట్లో ఏమీ వానికి రక్షణ కావాలి, అంతే కదా. అలాగూ ఎంతోమంది ఆత్మలు నశించిపోతుంటే, స్త్రీలు దేవుని కొరకు వాడబడక తమకిచ్చిన సామర్థ్యాలను, తమకిచ్చిన వరములను, తమకిచ్చిన పరిశుద్ధాత్మను, రక్షణను ఇవన్నీ నిరుపయోగంగా ఉంచితే మనం ఏ విధంగా పరలోక రాజ్యాన్ని కట్టగలం? ఈ సంఘాన్ని ఏ విధంగా కట్టగలం? నాకు చాలా సంతోషం ఏంటంటే మన సంఘంలో స్త్రీలు చాలా చురుకైన వారు. స్త్రీలు సేవ అన్నప్పుడు కేవలం పుల్పిట్ మీద ఉండి బోధించడం మాత్రం కాదు, పరిచర్య ఎన్నో విధాలుగా ఉంటుంది. ప్రార్థన చేయడం, రోగులను పరామర్శించడం, చిన్నపిల్లలకు సండే స్కూల్ తీసుకోవడం, ఒక యూత్ మీటింగ్ నడిపించడం. అంటే పౌలు ఉద్దేశం ఏముంది? పౌలు ఉద్దేశం సరిగ్గానే ఉంది, కానీ మనం దాన్ని అపార్థం చేసుకుంటున్నాం. వీ హ్యావ్ టు బ్రేక్ దట్ మిత్. అవును, ఆ యొక్క మూఢనమ్మకాన్ని, ఆ చీకటి చింతన పటాపంచలు చేయాలి పరిశుద్ధాత్మ శక్తితో అని నేను మీ ముందు నిలబడినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు తోడున్నాడు. ఒక స్త్రీ ప్రభు కొరకు వెలగాలంటే ఆమె ఎప్పుడు కూడా వెనకాడకూడదు. ప్రభువు నాకు దర్శనం ఇచ్చినాడు, ఆ దర్శనానికి నేను అభిధేయురాలు కాలేదు. ఐ జస్ట్ ఒబేడ్ ద విజన్, కమ్ వాట్ మే. ఐ జస్ట్ టుక్ ఎ స్టెప్ ఫర్ గాడ్. ఆయన 20 సంవత్సరాలు కూడా వందల వేల మంది ఆత్మలను ప్రభు సన్నిధికి నడిపించగలిగినాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది విడిపోయిన కుటుంబాలు కట్టబడి, ఎంతోమంది రోగులు నయమైనారు. ఎంతెంతో మందికి దేవుని వెలుగు వారికి అందుకున్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని వాడకుండా ఉండడానికి సాతానుడు ఒక ప్రయోగించినాడు. 2012 సంవత్సరాల నుండి మరి సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలని ఆ అస్త్రాన్ని ఉపయోగించినాడు. అది మనం గమనించాలి. రక్షణకు లింగభేదం లేదు, బాప్తిసానికి లింగభేదం లేదు, పరిశుద్ధాత్మకు లింగభేదం లేదు, ఆయన ఇచ్చే వరములకు లింగభేదం లేదు. ఫలభరితమైన జీవితం జీవించాలని గలతీ 5:22లో ఉన్న ఫలము, దాని నవరుచులకు లింగభేదం లేదు. మరి ఎక్కడుంది వ్యత్యాసం? అపోస్తుల కార్యం 1:14లో స్త్రీలు, పురుషులు, యేసు తల్లి అయిన మరియ వీరందరూ కూడుకున్నప్పుడే కదా పరిశుద్ధాత్మ వారి మీదకి ఏకంగా దిగింది. వారందరూ ఆత్మతో నింపబడినారని వాక్యంలో లేదా? యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తానికి ఏమైనా లింగభేదం ఉందా? పురుషునికి ఒక రీతిగా, స్త్రీకి మరొక రీతిగా అని లేదు కదా. అంటే హీ షెడ్ ద సేమ్ బ్లడ్ ఫర్ ద మ్యాన్ అండ్ ద ఉమెన్. మరి నేను ఆదికాండంలో చూసినాను పక్షపాతం లేని దేవుడని. ఆదికాండం ఒకసారి తీయండి. ఆదికాండం 1వ అధ్యాయంలోనే ఉంది దేవుడు పక్షపాతి కాడని. ఆదికాండం 1వ అధ్యాయం 27 నుండి నేను చదువుతున్నాను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. హల్లెలూయా. మిమ్మును స్త్రీని పురుషుని నా రూపంలో నేను చెక్కుకున్నాను. మీరు అన్నిటి మీద మీకు ఆధిపత్యం ఇస్తున్నాను, అన్నిటిని మీరు ఏలండి అని కేవలం ఆదాంతో చెప్పినాడా? మీరే చెప్పండి, ఎవరితో చెప్పినాడు? ఎవరితో చెప్పినాడండి ఏలుమని? ఆదాముతో చెప్పినాడు, అవ్వతో కూడా చెప్పినాడు కదా. ఆదామును తన రూపంలో సృజించుకున్నాడు, అవ్వను కూడా తన రూపంలోనే సృజించుకున్నాడు. యోవేలు ప్రవచిస్తాడు, సర్వజనుల మీద నా ఆత్మను నేను కుమ్మరించబోతున్నాను. దాసులేమి, దాసురాండ్రేమి, కుమారులేమి, కుమార్తెలేమి, అందరి మీద నా ఆత్మను సమంగా నేను కుమ్మరించబోతున్నాను. అదే మాట పేతురు భక్తుడు కూడా అపోస్తల కార్యంలో ఎత్తిపట్టి ప్రసంగిస్తాడు. అవును, సర్వజనుల మీద
తన ఆత్మను దేవుడు కుమ్మరించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం మీరు 68:11 ఒకసారి చూడండి. సామ్స్ 68:11, 68:11. ప్రభు మాట సెలవిచ్చున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు. ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ప్రభు మాట సెలవిస్తున్నాడు. మరి కీర్తన గ్రంథం అంటే కొన్ని వేల సంవత్సరాల ముందే రాయబడి ఉంది కదా, ఈ పాత నిబంధనలో ఉంది. మరి ఈనాడు మనం చూసినప్పుడు ఎంతమంది టీవీ వర్తమానికులు స్త్రీలు ఉన్నారు. అందుకే ఈ దినాల్లో చాలామంది స్త్రీలు ప్రభు కొరకు ప్రకాశిస్తూ ఉన్నారు. అంటే ఈ మిథ్యలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడే చెదరగొడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. మరి పౌలు భక్తుడు అన్నాడు మౌనంగా ఉండుమని, ఆ మాటని బట్టి వేలాడుతూ ఉంటారు. ఆ ఏ సందర్భంలో అన్నాడు, ఏ పరిస్థితిలో ఆ మాట చెప్పవలసి వచ్చింది, అది మర్చిపోతూ ఉంటారు. ఈనాడు ఇంత సంస్కృతి, ఇంత నాగరికత, ఇంత విద్య స్త్రీలు వారు పొందుకుంటున్నారు. ఉమెన్ ప్రెసిడెంట్స్ని చూస్తున్నాం, ఉమెన్ ప్రైమ్ మినిస్టర్స్ని చూస్తున్నాం, విమెన్ సైంటిస్ట్ని చూస్తున్నాం, విమెన్ ఇండస్ట్రియలిస్ట్ చూస్తున్నాం, విమెన్ గవర్నర్స్ చూస్తున్నాం. ఈ మధ్యలో పేపర్ చదివినప్పుడు నాకు చాలా ఆనందం కలిగేది. సునీత విలియమ్స్ అంతరిక్షంలో పోయి 6 నెలలు ఆమె పరిశోధన చేస్తూ ఉంది. 6 నెలలు ఒక స్త్రీ ఒంటరిగా, మరి తోటి 2 పురుషులు ఉన్నారు, కానీ ఒక స్త్రీ ఒంటరిగా అంతరిక్షానికి 6 నెలలు ఉండి, అంటే ప్రాణాన్ని కూడా తెగించి, అంటే లౌకిక జ్ఞానం కొరకు స్త్రీలు ఇంత ప్రయాసపడుతుంటే నాకు అనిపిస్తుంది, దేవుడు తన చేతిలో ఎత్తుకున్న స్త్రీలు దైవ అభిషేకంతో ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు చేయొచ్చని నాకు అనిపించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే విత్ ద అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్ హౌ మచ్ మోర్ యూ కెన్ డూ. విత్ ద వరల్డ్లీ విజ్డమ్ దే కుడ్ అకంప్లిష్ సో మచ్. అంటే విత్ ద గాడ్స్ విజ్డమ్ డెఫినెట్లీ ఆమె అంతరిక్షంలో పోయిందేమో. పరలోక రాజ్యానికి స్త్రీలందరూ సేవ చేస్తే అనేక ఆత్మలను మనం పరలోక రాజ్యానికి తీసుకొని వెళ్ళవచ్చని చెప్పగలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పౌలు చాలా మాటలు రాసినాడు, గలతీ పత్రికలో ఉంది, మరి ఇంకా చాలా లేఖన రోమా పత్రికలో, ఇవన్నీ పౌలు భక్తుడు రాసిన పత్రికలే. మీకు ఉన్న అనుమానం చెదరగొట్టడానికి కొన్ని వాక్యాలు మీతో పంచుకుంటాను. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 2 వచనాలు నేను చదువుతున్నాను. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాహ్యంగా ఒక స్త్రీ రూపం ఉందేమో కానీ వారు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. అంటే దే ఆర్ కౌంటెడ్ యాజ్ సన్స్ ఆఫ్ గాడ్. మరి ఈ గలతీ పత్రిక రాసింది ఎవరు? పౌలు భక్తుడే రాసినాడు. క్రీస్తులోని బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. పురుషుడేమి స్త్రీ ఏమి ధరించుకున్నది క్రీస్తునే కదా, విశ్వాసం ఉంచింది క్రీస్తునే కదా. అంతరంగ పురుషుడు అని అంటారు ఒక స్త్రీ. మరి ఈ మాటనే మాట్లాడుతున్న అంతరంగ పురుషుడు అంటే పురుషుల్లోనైనా స్త్రీలోనైనా ఉండేది యేసు ప్రభువే. ఆ యేసు ప్రభుకే అంతరంగ పురుషుడని పేరు మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు అంటున్నాడు 28వ వచనంలో, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. మరి ఈ మాట ఎవరన్నారు? పౌలు భక్తుడే అన్నాడు కదా, మీరందరూ దేవుని కుమారులై ఉన్నారు. దాంట్లో ఏ తారతమ్యం లేదు, ఏ పక్షపాతం లేదు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ, సంఘం అంతా కలిసి చదువుదాం. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. సంతోషం ఉంటే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. క్రమం తప్పకుండా పాటించాలి. నేను దానికి 100% నేను దానికి ఒప్పుకుంటాను. స్త్రీలు పురుషుల మీద పెత్తనం చేయడం కానీ, వారిని అణిచివేయడం కానీ ఎప్పుడు అది దేవుని దృష్టిలో దేవుడు ఇష్టపడేది కాదు. కానీ స్త్రీ ఎంత ప్రభావం తన కుటుంబం మీద, తన సంఘం మీద చూపగలదు.
అదైతే వర్ణించడానికి కూడా వీలు లేదు. స్త్రీ అణుకోగలిగి ఉండాలి, స్వస్థబుద్ధి కలిగి ఉండాలి, పరిచారకురాలు ఎట్లుండాలి అని తిమోతి పత్రికలోనే పౌలు భక్తుడు అంటున్నాడు. పరిచర్య చేసే స్త్రీలు ఎలాంటి స్వభావం కలిగి ఉండాలి. 1 తిమోతి 3:11 చూడండి. 1 తిమోతి 3rd chapter 11th verse. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పని వారును మితానుభవం గలవారును అన్ని విషయంలో నమ్మకమైన వారునై ఉండవలెను. చాలామంది స్త్రీలు సేవ చేస్తుంటే దేవుని నామానికి దూషణ, వారి కుటుంబానికి కూడా ఏ ప్రయోజనం లేకుండా సేవ చేస్తూ ఉంటారు. అట్టి వారికి నేను కూడా మరి విరోధంగానే ఉన్నాను. ఒక స్త్రీ తన కుటుంబం మీద ఎంతో ప్రభావం చూపుతుందని పౌలే అంటున్నాడు. అవిశ్వాసి అయిన భర్త కూడా విశ్వాసురాలైన స్త్రీ ద్వారా రక్షింపబడతాడంట. ఒకసారి హల్లెలూయా గట్టి చెప్తామా? అంటే షీ హ్యాస్ సచ్ అన్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ హర్ ఫ్యామిలీ. ఒక దుష్టుడు ఒక పవిత్రమైన స్త్రీని పెళ్ళాడితే కొంతకాలంలో ఆ దుష్టుడు కూడా పవిత్రుడైపోతాడు. హల్లెలూయా. అదే ఒక పవిత్రుడు ఒక దుష్టురాలను వివాహం ఆడితే కొంతకాలంలో వీడు పరమ దుర్మార్గుడుగా మారిపోతాడు. అంటే స్త్రీ ప్రభావం అట్టిది. అందరూ అంటే స్త్రీ వల్లనే వచ్చింది పాపం అని మనం ఇంతకుముందు చూసినాం కదా. స్త్రీ వల్లనే పాపం వస్తే దానికి ఒక పరిష్కారం కూడా ఉంది కదా. స్త్రీ ద్వారానే లోకానికి రక్షకుడు కూడా పుట్టినాడు కదా. దేవుని స్తోత్రం హల్లెలూయా. లోకానికి రక్షకుడు రావాలనే ఆ ప్రణాళికలో దేవునికి ఒక స్త్రీ అవసరమైందని నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం హల్లెలూయా. గాడ్ నీడెడ్ వన్ ఉమెన్ టు బ్రింగ్ అవుట్ ద ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. సచ్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ ఉమెన్. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలంటే కన్య మరియ గర్భంలో జన్మించాల్సి వచ్చింది. అంటే స్త్రీ పాత్ర పాపం చేసింది మాత్రం కదా, ఆ పాపానికి ఒక పరిష్కారం ఉన్నది కదా దేవుడు. మరి ఆమెను ఎంత విలువైన దానిగా, అర్హమైన పాత్రగా మరియ స్త్రీలలో ఆశీర్వదింపబడింది, ఆమె గర్భఫలము దీవింపబడిందని మనం వాక్యంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. మరి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనం చూడండి. నేను చెప్పే రెఫరెన్స్లు మీరు రాసుకోండి. ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే మీకు జవాబు చెప్పడానికి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అది నా జీవితంలో నెరవేరిందండి. ఐ కెన్ స్టాండ్ యాజ్ అ విట్నెస్ ఫర్ దిస్ వరల్డ్. ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఏ పక్షపాతం లేని తండ్రి. మరి 1992లో నేను సేవ ఆరంభించినప్పుడు నాకు ఎలాంటి సహకారం ఎక్కడ నుండి లేకుండేది. ఇంటా లేదు, బయట లేకుండేది. కానీ నాకు ఆత్మాభిషేకం ఉండింది. గాడ్ అనాయింటెడ్ మీ. చూడు, ఒక స్త్రీ ఒక గృహం నడిపించడానికి ఎంత తంటాలు పడుతుందండి. 3 పిల్లలకు రొట్టెలు చేయాలంటే ఎంత కష్టపడుతుంది. భర్తకి ఇంత అన్నం వండాలంటే ఎంత కష్టపడుతుంది. ఇంటి పనులు చేయడానికే ఆమెకు వీలు కాదు. ఆ సమయంలో దేవుడు దివ్యమైన ఆత్మనిచ్చి నన్ను ఒక స్త్రీగా కాదు ఒక పురుషుని వల్ల వాడుకున్నాడండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. నేను 3 రకాల పనులు చేసినాను. బ్యాంకులో ఉద్యోగం చేసేదాన్ని, గొప్ప పరిచర్య నడిపించినాను. నా పిల్లలు అప్పుడు చాలా చిన్నవారు. మరి ఇంటి మేనేజ్మెంటు, బ్యాంక్ మేనేజ్మెంటు, తర్వాత సేవా మేనేజ్మెంటు, ఇలాంటి 3 రకాల పరిచర్యలు విజయోత్సవంగా చేయడానికి దేవుడు నాకు కృపనిచ్చాడు. 10 సంవత్సరాలు అలాగ దేవుని కొరకు ప్రయాసపడినాను. దాని తర్వాత సేవ విస్తారమైనప్పుడు ఏదైనా ఒకటి వదిలిపెట్టాలి. ఏది వదిలిపెట్టాలి? దేవుని చిత్తం నేను వదిలిపెట్టాను. ఉద్యోగం అన్నా వదిలిపెడతాను, కానీ దేవుడిచ్చిన దర్శనానికి నేను అవిధేయురాలు కానని నా ఉద్యోగాన్ని వదిలేసి పరిపూర్ణమైన సేవ చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఒకవేళ నేను దేవుని దర్శనాన్ని త్రోసివేసి ఒకవేళ మౌనంగా ఉండాలని ఆ మిథ్యతో నేను నోరు తెరవకుండా దేవుని వాక్యాన్ని ప్రకటించక ఉంటే ఈరోజు మీరందరూ ఇక్కడ ఉండరు. ఈరోజు ఇలాగ ఒక మంచి ఆరాధన ఇక్కడ జరగదు. అందుకే నేను చెప్తున్నాను, దేవుడే ఈ మాటలు నాకు ఇచ్చినాడు. మీలో స్త్రీలు చాలామంది దేవుని సేవ చేయాలనుకుంటున్నారు, కానీ దేవుని క్రమంలో మనం సేవ చేసినప్పుడు తప్పకుండా దేవుని దృష్టికి మనం విలువైన వారుగా ఉంటాం.
మనుషుల దృష్టికి కూడా మనం విలువైన వారుగా ఉంటామని నేనే మీకు సాక్షిని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఎవరంటారండి జాయ్ చేయడానికి మీరు సేవ చేద్దాన్ని ఎవరని అంటారా? దేవుడే నన్ను నిలబెడితే నన్ను అడగదొక్కడానికి ఎవరికి సాధ్యం? నీ దేవుడు నీ పక్షం ఉంటే నీకు విరోధి ఎవడు? సూర్యుడే నా మీద ప్రకాశిస్తుంటే ఏ నరుడైనా వచ్చి అరచేయి పెడితే ఆగుతుందా? దేవుని స్తోత్రం. సూర్యుడే నా మీద ప్రకాశిస్తున్నాడు, నీతి సూర్యుడు నా మీద ప్రకాశిస్తుంటే ఒక మానవుడు వచ్చి అరచేయి పెడితే ఎట్టా అవుతుంది? గొప్ప దేవ, వాక్యం ద్వారా మాట్లాడినావు. పాత నిబంధనల్లో ఎంతోమంది స్త్రీలు, క్రొత్త నిబంధనల్లో ఎంతోమంది స్త్రీలు ప్రభు కొరకు వాడబడినారు, సంఘములో పరిచర్యలో వాడబడినారు, యేసును వెంబడించడంలో స్త్రీలు ఉన్నారు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు వారిలో స్త్రీలు ఉన్నారు, వాక్యాన్ని బోధించడంలో స్త్రీలు ఉన్నారు. ప్రభువా, ఇవన్నీ వాక్యం నుండి మీరు ఎత్తి చూపెట్టినారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా పిరికితనం గల ఆత్మ ఉంటే దాన్ని బంధిస్తున్నాము యేసునామములో. నువ్వు మాకు పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, ధైర్యము, శక్తి, ఆత్మని మరి నిగ్రహం గల ఇంకా సగటు మనసుతో ఉండేవారితో మీరు మాట్లాడండి ప్రభువా. మా సంఘంలో ఉన్న స్త్రీలందరినీ వాడండి నాయన. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న స్త్రీలను కూడా మీరు లేవనెత్తండి, వారికి ఉన్న పిరికితనం తొలగించండి ప్రభువా. నీ కొరకు ఘన విజయాలు సాధించడానికి, సైతాను రాజ్యాన్ని కూలగొట్టడానికి ప్రతి స్త్రీకి నువ్వు దర్శనం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ పక్షపాతము లేని తండ్రివి ప్రభువా, నీలో ఏ చంచలత్వము లేదు. నీవు నీ రూపంలోనే స్త్రీని పురుషుని సృజించుకున్నావు. ఒకటే ఆత్మని ఇద్దరికి ఇచ్చినావు, ఒకటే వాగ్దానాలను ఇచ్చినావు, ఒకటే పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినావు, ఒకటే ఆదేశాన్ని ఇచ్చినావు. కాబట్టి క్రీస్తును ధరించిన వారమై దేవుని కుమారులుగా ప్రకాశించడానికి మీరు కృప దయచేయమని, ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నారో వారందరూ దేవుని కుమారులని మేము చదివినాం. గొప్ప దేవ, అలాంటి కుమారత్వంలోకి మమ్మను పిలుచుకున్నావు, అంతరంగ పురుషుని మాకు అనుగ్రహించినావు. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగడానికి మీరు కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. ఒకసారి చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఈ దినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా.
యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసునా